హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 10 మినిట్స్లోనే బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఈజీగా లైనింగ్ అనేది నేను మీతో షేర్ చేస్తానన్నమాట. కొలత బ్లౌజ్తో ఎలా ఈజీగా కట్ చేయాలని చూపిస్తాను మీకు. ముందుగా మనం లైనింగ్ అనేది ఉతికి పక్కన ఉంచుకున్న తర్వాత దాన్ని ఆరనిచ్చిన తర్వాత ఇలాగా మనం కొలత బ్లౌజ్ అనేది తీసుకోవాలన్నమాట. కొలత బ్లౌజ్ తీసుకున్న తర్వాత మనం దానికి సరిపడా ఇలా మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, కొలత బ్లౌజ్ కరెక్ట్గా మనం సెట్ చేసుకొని క్లాత్ పైన మనం ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. మీకు కొలత అనేది తెలవడం కోసం అని చెప్పేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద కుట్టు కోసమని లైన్ ఒకటి గీసుకుంటున్నాను. ఎందుకనంటే మనం కుట్టు కంపల్సరీ కుట్టినప్పుడు మనకు కుట్టులోకి వెళ్ళడం కోసమని క్లాత్ అనేది వదులుకున్నాను. పైనకి కూడా మనము గల్లాకి అంటే నెక్ కోసం అని చెప్పేసి 1/2 ఇంచ్ పైన వదులుకున్నాను. ఆ తర్వాత మనం 2 సైడ్స్కి వదులుకున్నాం కదా, క్లాత్ అనేది మార్జిన్ చేసాం కదా చెప్పేసి మళ్ళీ కూడా నేను పైన కూడా చంక వైపు కూడా మెజర్ చేస్తున్నాను. మెజర్ చేసిన తర్వాత ఇక్కడ మనము నెక్ పై అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం కుట్టుకు వదులుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలాగా స్ట్రేట్ లైన్ గీర్చుకున్నట్టయితే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇటు సైడు మనం మార్జిన్ వదులుకున్న తర్వాత మార్జిన్కి కరెక్ట్గా అనమాట మనకైతే మన షోల్డర్ ఎలా ఉంటుందో షోల్డర్కి కరెక్ట్గా మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని లైన్ గీసుకోవాలన్నమాట. లైన్ గీసుకున్న తర్వాత బ్లౌజ్ ఎటు కదలకుండా మనం లైన్ గీసుకోవాలి. వీలుంటే మీరు పిన్స్ పెట్టేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను ఇక్కడ వదిలేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ ఉండేట్టు మార్జిన్ గీసుకోవాలి. ఆ తర్వాత మనం సైడ్స్ క్లాత్ ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, లేదు అంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు మనకు కుట్లు తక్కువగా కావాలనుకుంటే. నేను ఇక్కడ నెక్ వైపు షోల్డర్లో కి 1/2 ఇంచు వదులుకొని మీకు కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ చూపిస్తున్నాను. చూడండి, ఇంచు వదులుకున్నాను అనమాట. 1/2 ఇంచ్ వదిలి అటు సైడు షోల్డర్కి అటు ఇటు 2 సైడ్లు కూడా మనం కుట్టుకొని 1/2 ఇంచు వదులుకోవాలి. 1/2 ఇంచు వదులుకున్న తర్వాత స్ట్రేట్ లైన్ గీసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం ఇలా నీట్గా స్ట్రేట్ లైన్ గీసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ స్ట్రేట్గా కొలత బ్లౌజ్ ఒకటి తీస్తున్నాను కాబట్టి మీకు నేను మెజర్మెంట్ అనేది చేయట్లేదు, కాకపోతే మీకు కంపల్సరీ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను కొలత బ్లౌజ్తో చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను లైనింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇలా స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. అటు ఇటు లైన్ చివర్లు కలుపుతూ ఉంటే మనకు సంఖ భాగం అనేది కరెక్ట్ వస్తుంది. చంక భాగం సరిగ్గా రావడం కోసం అని చెప్పేసి మనం ఇక్కడ నేను 1 ఇంచ్ ఉంచానమాట. 1 ఇంచ్ కార్నర్లో డాట్ వేసుకున్నట్లయితే మనం ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం మలుపు తిప్పుకోవాలి కరెక్ట్గా, లేదు అని అంటే మనకు సరిగ్గా రాకుంటుంది. కాబట్టి కరెక్ట్గా తిప్పుకున్నట్లయితే మనకు ఈజీగా వస్తుంది. అందుకోసమని మీకు కార్నర్లో లైన్ వేశాను 1 ఇంచ్కి. బ్యాక్ సైడ్ కాబట్టి 1 ఇంచు 1.5 ఇంచు కూడా వేసుకోవచ్చు. అదే ఫ్రంట్కి అయితే ఇంకా తక్కువగా ఉంటుంది. ఇక్కడ నెక్ కూడా నేను అలాగే స్ట్రేట్ లైన్ గీసుకున్న తర్వాత మనం ఇది నార్మల్ కాబట్టి డిజైన్ కాదు కాబట్టి నార్మల్గా హెవీగా ఉన్న వారి కోసం అయితే మనం బ్యాక్ కొద్దిగా బాగా ఓపెన్ పెట్టాలంటే ఇంకా కొంచెం బ్యాక్ రౌండ్ వేసు. ఇది కొంచెం నార్మల్గా తీయమన్నారు కాబట్టి నేను ఇలా ఉంచుతున్నాను అనమాట. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా దూరంగా వేశాను. పైన 2.5 ఇంచ్ తీసుకుంటే మనం లెక్క ప్రకారం కింద 3 ఇంచెస్ తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితేనే మనకు కరెక్ట్గా వస్తుంది. అయితే మనం బ్లౌజ్ మెజర్మెంట్ కాబట్టి బ్లౌజ్ 1/2 ఇంచ్ అలా మనం కుట్లోకి వదులుకోవాలి. పర్ఫెక్ట్గా మనం ఇక్కడ లైన్ వేసాం కాబట్టి దాన్ని బట్టి మనం కట్ చేస్తూ వెళ్ళాలి. డీప్ అనేది మనం ఆల్రెడీ నేను 1.5 ఇంచ్ అని చెప్పాను కదా చంక భాగంలోకి, అది ఇలా కట్ చేసుకొని ఉంచినట్లయితే మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఫైనల్గా అనమాట. ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్. ఫ్రంట్ పార్ట్ కన్నా ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్లో అతుకులు ఏవైనా వచ్చినా మనకు ఫ్రంట్లో ఏర్పడవు, కానీ హ్యాండ్స్లో అయితే ఏర్పడబట్టి మనం ముందుగా హ్యాండ్స్ దానికన్నా ముందు అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అనేది కంప్లీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఏవైనా ఉంటే మనం ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కొనలు అనేవి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా క్లాత్ అనేది మనకు ఈక్వల్గా వస్తాయన్నమాట. హ్యాండ్స్ అనేది లేకుండా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ కాబట్టి 2 హ్యాండ్స్ కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ లేయర్స్ మనకు వచ్చేసాయి. కాబట్టి మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బ్లౌజ్తో ఇక్కడ మెజర్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకోమని లైన్ వేస్తున్నాను ఇక్కడ నేను. ఆ తర్వాత
హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అని లైన్ వేసిన తర్వాత మనం కుట్టుకి అవతల కూడా మనము సెట్ చేసుకుంటూ మార్జిన్ అనేది గీసుకున్నాం కదా, దాన్ని బట్టి మనము పైన కుట్టు కోసం అని హాఫ్ ఇంచ్ అటు సైడ్ వేస్తున్నాను. చూడండి, మీకు బ్లౌజ్ అనేది తిప్పుతూ కట్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం అని చెప్పి. కింద కూడా మనం డాట్ దానిలోకి లోపలి భాగం కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మన కుట్టు ఉంటుంది కదా, కుట్టుకు లోపలికని ఇంకో హాఫ్ ఇంచ్ అలా వదులుకున్నట్టయితే మనకు నీట్గా హ్యాండ్ అనేది ఇలాగా అనమాట నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ షేప్ అంటే ఆ షేప్ దీన్ని కట్టుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్ కటింగ్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి. దాన్ని మనం చంక భాగంలో ఎక్కువ రావడానికి తక్కువ రావడానికి ఇది ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. మనం హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే మనకు కుట్టు అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట. టూ సైడ్ నుంచి వచ్చే భాగం కూడా ఈక్వల్గా వచ్చి సేమ్గా ఉంటుంది. ఇలాగనమాట. నేను ఒక హాఫ్ ఇంచ్ అంత, ఒక పావు నుంచి హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంచుకున్నాను. ఎందుకు అంటే కుట్టు కోసం అని చెప్పి. అదే మనం నార్మల్ బ్లౌజ్ అయితే ఇక్కడ చేతి పని కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ ఉంచుతాము. ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మాత్రమే ఉంచాను. ఇక్కడ ఈ బ్లౌజ్కి సైడ్స్కి చంక పిలకలు పడతాయి కాబట్టి మిగిలిన క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. డాట్ అనేది కరెక్ట్గా వేసాను. కాకపోతే హ్యాండ్స్ అనేది సెట్ చేస్తున్నాను. ఇక్కడ చంక పిలకలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసమని నేను సెట్ చేస్తున్నాను అనమాట. సెట్ చేసి మళ్ళీ బ్లౌజ్ అనేది మార్కింగ్ అనేది కొంచెం చేంజ్ చేయాలి. ఎందుకంటే చంక పిలకలు వచ్చిన ప్లేస్లో మనకు ఈక్వల్గా రావాలి అని అంటే మాత్రం కంపల్సరీగా మనం కరెక్ట్గా ఉన్న తర్వాతనైనా మార్కింగ్ వేసుకోవాలి. లేదు అని అంటే ఇలాగ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ క్లాస్ సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ మనకు ఒకటి వరకు చంక పిలకలు అనేవి పడతాయి, అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇలా మార్క్ వేసాను. సూపర్గా మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు అయితే ఈ కుట్టులోకి కుట్టుకు పావు ఇంచు లోపలికి తీసుకున్నాం కదా, దాని ద్వారా ఇలా అనమాట ఈ కుట్టు ఇక్కడ ఏర్పడుతుంది కదా, అలా స్ట్రైట్గా వస్తాయన్నమాట చివర్లకి. అలా రావడం కోసమని ఇలా వేసుకోవాలి. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అనేది మనం ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వేసుకోవాలి. దీన్ని సైడ్స్ కూడా మనం ఇక్కడ కట్ చేసి ఉంచుకొని ఒప్పుకోవాలి. నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలాగే కట్ చేసి మనం తీసుకోవాలన్నమాట. దానికోసం డాట్ వేసుకోవాలి. మరి సరిగ్గా అంతటా కూడా సరిగ్గా వచ్చిందా లేదా అనేది చెక్ ఉండాలి కంపల్సరీ. ఎందుకనంటే బిగినర్స్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకనంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అందుకోసమని మనం ముందుగానే చెక్ చేసుకోవాలి. ఇక్కడ లోతు తీస్తున్నాను. ఇలాగా లోతు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అంత లోపలికి తీసుకున్నట్లయితే మనం ప్రతి కొలతలన్నిటి మారుతాయి. సైజుని బట్టి మనకు హ్యాండ్ కానీ బ్లౌజ్ సైజ్ హ్యాండ్స్ కానీ ముందటికి ఫ్రంట్ డాట్స్ కానీ అన్నీ కూడా మనం మార్చి వేసుకుంటూ ఉండాలి. ముందు వీడియోస్లో ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. అయితే ఇప్పుడు ఈ కటింగ్ అయితే ఇలా అనమాట. మనము మెజర్మెంట్స్ అనేది మనం బ్లౌజ్తో అనమాట ఆదితో తీస్తున్నాం కాబట్టి ఇలాగా మనం టేప్ మొత్తంకే ఇక్కడ యూజ్ చేయకుండా మనకు ఫరక్ పడదు. ఎందుకంటే మధ్యలో చేసిన మీకు అర్థం కావడం కోసమని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అక్కడ టక్స్ తీసుకోవాలి మధ్యలో. తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనమాట, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసమని నేను వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు క్లాత్ తక్కువ ఉన్న బ్లౌజ్లకి తక్కువ ఉన్నప్పుడు కూడా మనం 40 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీతో నేను షేర్ చేస్తాను. అయితే ఇప్పుడైతే ఇది 1 మీటర్ క్లాత్తో నేను కట్ చేస్తున్నాను కాబట్టి ఇంత పెద్దగా ఉంది. కొన్నిట్లో వరకు జాయింటింగ్స్ అనేటివి వస్తాయి. అది మన క్లాత్ తక్కువ అయినప్పుడు 1 మీటర్ క్లాత్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనము డిజైన్స్ పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. బ్యాక్ పార్ట్తో 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ కొలత తీసుకుంటున్నాను అనమాట. 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్లో మనకు షేప్ పట్టి అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది అనమాట. దానికోసం ఇక్కడ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. మనం కరెక్ట్గా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నామా లేదా, కార్నర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ తోటి మనము మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ మనం ఈ లైనింగ్ని కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ కంప్లీట్గా అనమాట మనం బ్యాక్ ఎలా అయితే కట్ చేసామో దాన్ని బట్టే మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రతి ప్లేస్లో డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ ముందు హుక్స్ పట్టీ దగ్గర ఇలా చిన్న మార్కింగ్ అనమాట. ఇక్కడ మనం మార్కింగ్ వేసుకొని బ్యాక్ ఎలా అయితే ఉందో బ్యాక్కి ఫ్రంట్ అనేది కొలత చేంజ్గా ఉంటుంది కదా, అందుకని హుక్స్ పట్టీ సైడ్ మాత్రమే తీసుకోవాలి. హుక్స్ పట్టీ సైడ్ తీసుకొని మనం ఇలా మార్క్ వేసుకోవాలి. చిన్న డాట్ వేసి మార్కింగ్ వేసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇలా వేసుకుని మనం
స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ముందు కోసమని మనం ఎలా మార్క్ వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మన ఫ్రంట్ ఉంటుంది కదా, హుక్స్ పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే హుక్స్ పట్టి సైడ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి హుక్స్ పట్టి సైడ్ తీసుకొని మనం ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకి వదులుకున్న తర్వాత మనం ఫ్రంట్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఇలా చూసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంది. కొంచెం కుట్టు వదులుకుంటూ మనం మార్క్ వేసుకున్నట్లయితే రౌండ్ అనేది వచ్చేస్తుంది మనకి. ముందు కొంచెం డీప్ రౌండ్ రావాలి అని అంటే మాత్రం మనం డీప్గా కూడా ఇలా 1/2 ఇంచ్ వదులుకుంటూ మార్క్ వేసుకోవాలి. నాకు ఇక్కడ ఈ రౌండ్ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేశాను. ఆ తర్వాత ఇంచు ముందుగా మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలి. 1.5 ఇంచ్ మాత్రమే తీసుకోవాలన్నమాట, ఎక్కువగా తీసుకోవద్దు. 1.5 ఇంచ్ తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎలాంటి వాళ్ళకైనా. మనం దీంట్లో కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే షేప్ పట్టి కొంచెం పెంచుకోవచ్చు 2 ఇంచెస్ దాకా. నార్మల్ సైజ్ వాళ్ళకైతే 1.5 ఇంచ్, లో సైజ్ వాళ్ళకైతే ఇంకొంచెం తక్కువగా అనమాట అలా తీసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్లో హాఫ్ చేసుకొని ఇక్కడ మనం మెయిన్ డాట్ దాకా మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇక్కడ పైన కుట్టు వదులుకున్నాం కదా, అక్కడ నుంచి డాట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా ఎక్కువగా కిందికి జరపాల్సి వస్తుందా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటూ లైన్ వేసుకోవాలి. అలా లైన్ వేసుకున్నట్లయితే మనకు ముందు భాగం అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అలా బ్లౌజ్ కూడా 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకనంటే మనం ముందు ఉన్న ఆది బ్లౌజ్తోనే మనం ఇవన్నీ మార్కింగ్ వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ డాట్స్ అన్నీ కూడా మనం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ అది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగ కట్ చేసి తీసుకోవాలి. మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత తిరగకుండా ఉండాలి అని అంటే పిన్స్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను సెట్ చేస్తూ కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ అన్నీ కూడా మనం కొలత బ్లౌజ్ తోటే ఇక్కడ మీకు అర్థం కావడం కోసం 1/2 ఇంచెస్లో చెప్పింది మాత్రం నేను అక్కడ మీకు టేప్తో తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం ఇలా గనక వేసుకున్నట్లయితే నిజంగా కరెక్ట్గా పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. 10 మినిట్స్లో మనం ఈజీగా తొందరగా కట్ చేయాలి అన్నప్పుడు ఇలా కట్ చేసుకున్నట్లయితే ఫట్ అయిపోతుంది అనమాట. ఈజీగా స్టిచ్ చేసుకోవడమే బాకీ ఉంటుంది. మనం మెయిన్ క్లాత్తో ఈ లైనింగ్ని మనం మెయిన్ క్లాత్ పై వేసి స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. ఆ తర్వాత కూడా మనం ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఈజీగా కట్ చేసి మెయిన్ క్లాత్ పై వేసి స్టిచ్ చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత బ్యాక్ పట్టి ఫ్రంట్ పట్టి అన్నీ కూడా మనం షేప్లా తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. అయితే బ్యాక్ పట్టి కోసమని మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మిగిలిన క్లాత్లో ఎక్కడైనా స్ట్రైట్ క్లాత్ చూసుకొని అక్కడ మనం మార్కింగ్ వేసేసుకొని ఇలా మెజర్ కొని మనం బ్యాక్ పట్టి తీసేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా కట్ చేసుకొని పక్కకు ఉంచుకున్న తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవాలి హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే ముందుగా షేప్ బెల్ట్ తీసుకోవాలి. దానికోసం నేను క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇందులో మనం గల్లా పట్టి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చేస్తుంది ఏంటి అంటే బెల్ట్ కోసమని క్లాత్ అనేది మెజర్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ మనం ముందు కుట్టు కోసం కాసింత వదులుకోవాలి. ఆ తర్వాత మనం కింద కుట్టు వదిలేసుకొని సైడ్ కుట్టు వదిలేసుకొని ఇక్కడ ఉన్న మనం ఆదితో మనం చూసుకోవాలన్నమాట. ఉన్నదాని కుట్టు కన్నా ఒక 1/2 ఇంచు ఎక్కువగా అయితే మనకు ఈజీగా యాజ్ ఇట్ ఈస్గా ఆది బ్లౌజ్కి ఎలా అయితే షేప్ బెల్ట్ అలాగే వస్తుంది. మనం కంప్లీట్ కొలత కూడా అలాగే తీసుకోవాలి. అది ఎంతవరకు ఉందో అంతవరకు మేజర్ చేసుకుంటూ తీసుకోవాలి. చివరికి కూడా అలాగే కుట్టు కన్నా 1/2 ఇంచు ఎక్కువ తీసుకొని ఆ తర్వాత మనం మధ్యలో కూడా మనకు కరెక్ట్గా రావడం కోసమని మధ్యలో కూడా కుట్టుపై చేతి ఉంచి ఇలా రివర్స్ మనం బ్లౌజ్ని రివర్స్ అన్నట్లయితే మన చేతి కదలకుండా ఉంచి అక్కడ వేసుకోవాలి. అక్కడ ఒక డాట్ వేసినట్లయితే మనకి ఈజీగా మనము మార్కింగ్ వేసుకున్నట్లయితే ఈజీగా మనం బెల్ట్ అనేది షేప్ బెల్ట్ అనేది ఈజీగా మన ఆది బ్లౌజ్కి అయితే ఎలాగ ఉందో అలాగే వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం కట్ చేసుకొని ఆ తర్వాత మనం షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలింది మనం మెయిన్ క్లాత్ పై తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసి షేప్ బెల్ట్ పక్కన ఉంచుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన వేసేసుకొని స్టిచ్ చేస్తాం కదా. ఇంకా మిగిలిన ప్రాసెస్లోకి వెళ్తే మనం ఇప్పుడు తీసుకోవాలి హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే మనం గల్లా పట్టి అనమాట. ఇవన్నీ తీసుకొని మనం ఇలా ముందుగా మార్క్ వేసి పెట్టుకున్నట్లయితే బ్లౌజ్ కూడా ఈజీగా మనం పర్ఫెక్ట్గా తొందరగా కుట్టేయచ్చు అనమాట. ఇలా తొందరగా ఎలా కట్ చేసామో అలాగే ఈజీగా కుట్టేయచ్చు. ఇలా అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టేసుకొని ఫోల్డ్ చేసి పక్కటేసుకొని మనం బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతకన్నా ముందు మీ సపోర్ట్ అనేది నాకు కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు. అలాగే మంచి మంచి వీడియోస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి.